ప్రేక్షక భాషలకు ఈరోజు వార ఫలితాలు వివరిస్తాము. అన్ని రాశుల వారికి మొదట ప్రప్రదంగా మేషరాశి వారికి ఈ మాసంలో గురు అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంది. ఈ గురువు చాలా విద్యాకారకుడు, తరువాత ఉద్యోగకారకుడు. విద్యా ఉద్యోగము, గృహయోగము, గృహ నిర్మాణము, అనేక రాజకీయ పలుకుబడి ఈ రాశి వారికి కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి కూడా రాశుల్లో అధిపతిగా ధనయోగ అవకాశం ఉంది. తరువాత అనేక మంచి ఫలితాలు కూడా సాధించవచ్చు. దైవబలం కూడా బాగుంది. ఈ గురువు అనుగ్రహంతో కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటారు. ఈ పుణ్యక్షేత్ర దర్శనం వల్ల కూడా దైవానుగ్రహం కూడా ఇంకా మిక్కిలి తోడ్పడుతుంది. రావలసిన వసూలు భాగ్యులు కానీ ధనయోగం కానీ వచ్చే అవకాశం సంపూర్ణంగా ఉంది. ఈ రాశి వారికి కూడా ఉన్నత విద్య, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షలో కూడా మంచి విజయం సాధిస్తారు. విజయలక్ష్మి వివరించే యోగం ఉంది. తరువాత ఈ రాశి మహిళలకు కూడా అత్యుత్తమంగా కూడా ఉంది గురుబలం వలన. తరువాత దానికి అనుకూలంగా కూడా శని అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంది. ఈ శనీశ్వరుడు యొక్క అనుగ్రహంతో కూడా అన్ని ఫలితాలు కూడా సునాయాసంగా కూడా మంచి ఫలితాలు పొందవచ్చు, విశేష ఫలితాలు కూడా పొందవచ్చు. ఈ రాశి వారికి కూడా సంపూర్ణ యోగం ఉందని చెప్పవచ్చు. తర్వాత వ్యాపారస్తులు కూడా కొత్త నూతన వ్యాపారాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయి. ఉద్యోగులు కూడా స్థానచలనాలకు, గృహచలనాలకు అన్నీ కూడా మంచి లాభాలు ఉన్నాయి. దీనివల్ల కూడా మంచి విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి. తరువాత రాజకీయ నాయకులు కూడా మంచి అనుగ్రహం ఉంది. దీనివల్ల కూడా మంచి సత్ఫలితాలు కూడా ఉంటాయి. అన్నీ కూడా ప్రతి వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు అన్నీ కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి. దీనివల్ల కూడా ఉన్నత విద్యలో కూడా రాణిస్తుంటారు. శని ప్రభావం వల్ల కూడా అన్ని కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉంటాయి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా పొందవచ్చు. ఈ రాశి వారు కూడా సూర్యారాధన కూడా చేయండి, ఇంకా కూడా రాణిస్తారు. తర్వాత అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజు అమ్మవారి యొక్క అర్చన కూడా జరిపించుకోండి, ఇంకా విశేష ఫలితాలు వస్తాయి. దీనివల్ల కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది. వీరికి కూడా అదృష్టం సంఖ్య 2 సంఖ్య, అదృష్ట వారము శుక్రవారము. వీరికి కూడా అదృష్టంలో కూడా గోధుమ రంగు వీరికి చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల కూడా విశేష ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారికి ఈ యొక్క వారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ మిశ్రమ ఫలితాల వల్ల కూడా చాలా గురుబలం కూడా సంపూర్ణంగానే ఉంది. శనీశ్వరుడి మహిమ వల్ల కూడా కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి. దీనివల్ల కూడా కొంత ఉపశాంతి కలుగుతుంది, మానసిక శాంతి లోపిస్తుంది. దూర ప్రయాణాలు కూడా ఆటంకాలు జరుగుతుంటాయి ఈ రాశి వారికి కూడా. తర్వాత విద్యల్లో కూడా, ఉద్యోగాల్లో కూడా కొన్ని ఆటంకాలు కూడా జరుగుతుంటాయి. ఈ రాశి స్త్రీలకు కూడా మధ్యలో మనో ఆలోచన, స్థిరబుద్ధి కూడా ఉండదు. దీనివల్ల కూడా అనేక సమస్యలతో ఎదురవుతుంటాయి. తరువాత విద్యార్థులకు కూడా జ్ఞాపశక్తి కూడా సన్నగిలుతుంది. దీనివల్ల కూడా కొంత విద్యలో కూడా రాణించలేరు. వీరికి కూడా శనీశ్వరుని యొక్క ఏలినాటి ప్రభావం వలన వీరు శనీశ్వరునికి శనివారం రోజు తైలాభిషేకము, నవగ్రహారాధన చేసి విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము. తర్వాత రాజకీయ నాయకులు కూడా మనస్థిమితత, ప్రజలలో రాణించలేరు. దానివల్ల కూడా కొంత సమస్యలు ఎదురవుతుంటాయి. వీరికి కూడా కెంపు రత్నం మంచిది. ఈ రత్నాన్ని ధరించారంటే వీరికి కూడా ప్రజాదరణ వారికి కూడా ఉంటుంది. తరువాత ఉద్యోగస్తులు కూడా మనశ్శాంతి కూడా తక్కువగా ఉంటుంది, పని భారం ఎక్కువగా ఉంటుంది, అనుకోని ద్రవ్యం రావడము చాలా కష్టతరంగా ఉంటుంది. అందుకే అమ్మవారి యొక్క అనుగ్రహంతో శ్రీ ధనలక్ష్మి తల్లిని అమ్మవారిని ఆరాధన చేయండి. దీనివల్ల కూడా మీకు విశేషంగా కూడా ధన రాబడి కూడా ఉంటుంది.
ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. దీనివల్ల కూడా చాలా కొద్దిగా రుణ బాధలు, నరఘోష, దీనివల్ల కూడా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. వీరు కూడా అదృష్ట వారం వీరికి మంగళవారము, తరువాత అదృష్టం సంఖ్య 5, తరువాత వీరికి శనివారం కూడా అనుకూలమైన రోజుగా పరిగణిస్తుంది. సంఖ్యాబలంలో కూడా 3వ సంఖ్యతో వీడు రాణిస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి గురువు సంపూర్ణ ఫలితాలతోటి, శనేశ్వరుడు కూడా అనుకూల పరిస్థితిలో ఉన్నాడు. ఈ మిథున రాశి వారికి కూడా పట్టింది బంగారం అన్నట్లుగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఈ వారంలో కూడా సంపూర్ణంగా కూడా జరుగుతుంటాయి. తరువాత విద్యా ఉద్యోగకారకుడు అన్ని విధాలు కూడా మీకు అనుకూలిస్తాడు. ఉద్యోగపరంగా కూడా ఉద్యోగస్తులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటుంటాయి. తరువాత గృహచరణాలు, స్థాన చరణాలు, దీనివల్ల కూడా కొంత ఉపయోగాలు ఉంటుంటాయి. వీరికి రావలసిన ధనం కూడా అందుబాటులో కూడా ఆకస్మిక ధనయోగము, రావలసిన ధనాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. తప్పనిసరిగా కూడా అనుకూలత చేయండి. తరువాత ఈ యొక్క రాశి మహిళలకు కూడా చాలా మార్పులు ఉన్నాయి. గురుబలము, శనీశ్వరుడు కూడా అనుకూలంగా కూడా మన కార్యక్రమాలు కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా అనుకూలంగా కూడా ఉన్నాయి. తరువాత దూర బంధువుల యొక్క రాక, వారి దర్శనం కలుగుతుంది. ఈ యొక్క ఇది కూడా విశేషము. తరువాత ఇంకా మనము కొన్ని తెలుసుకోవాల్సిన విషయాల్లో కూడా ఈ గురువు అనుగ్రహంగా కూడా దేవతా పూజలు సంపూర్ణంగా కూడా నిర్వర్తిస్తుంటాము. పుణ్యక్షేత్రాల దర్శనం ఉంటుంది. అన్ని వ్యాపారస్తులకు, తరువాత మహిళలకు, రాజకీయ నాయకులకు, సినీ రంగం వారికి కూడా చాలా ఉపయోగం ఉంది. టెక్నీషియన్లకు, నిర్మాతలకు, వీరికి కూడా డైరెక్టర్లకు కూడా మంచి అనుకూలత, మంచి మంచి కొత్త అవకాశాలు, నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా పొందుతుంటారు. తరువాత కొంత మధ్యలో కూడా వారం మధ్యలో కూడా కొన్ని వ్యతిరేకత కూడా ఉంటుంది. దీనివల్ల కూడా దుర్గామాత యొక్క ఆరాధన చేయండి, దుర్గామాత నామస్మరణ చేయండి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి. వీరికి ఎరుపు రంగు దుస్తులు చాలా అనుకూలత, కలిసి వచ్చిన రంగు. తరువాత వీరికి ఇష్టమైన వారం కూడా సోమవారము, వీయంతో కూడా వీరికి విశేష ఫలితాలు ఉంటాయి. వీరికి సంఖ్యాబలం కూడా 3వ సంఖ్యతో కూడా అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వారికి కూడా. తరువాత వీరికి నవగ్రహారాధన, అమ్మవారి యొక్క శుక్రవారం రోజు కుంకుమార్చన, విశేష ఫలితాలు కూడా పొందవచ్చు. కొన్ని మధ్యలో కూడా వాహన గండాలు కూడా ఉన్నాయి, ఇవి కూడా గమనించవలను. వీరికి కూడా పరిహారంగా కూడా సూర్యారాధన, నవగ్రహారాధన, అమ్మవారి యొక్క అభిషేక విశేష పూజ కూడా జరిపించుకొని విశేష ఫలితాలు కూడా పొందండి. వీరికి కూడా అదృష్టం సంఖ్య కూడా కలిసి వస్తుంది. శుక్రవారము అదృష్టం సంఖ్య కూడా 5 సంఖ్యతో కూడా 2 కలిసినదా కూడా వీరికి విశేష ఫలితాలు కూడా ఉంటాయి. ఇది కూడా చెప్పుకోదగ్గ విశేష మార్పులు. వీరు కూడా శ్రద్ధాభక్తులతో కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శన, తరువాత జాగరణ, ఈ కార్యక్రమాలు కూడా సక్రమంగా నిర్వర్తించండి. మిథున రాశి వారు కూడా విశేష ఫలితాలు కూడా సక్రమంగా కూడా పొందుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు. అష్టమి శని ప్రభావం వల్ల కూడా వీరి కొద్దిగా మనసు అస్థిమితత కూడా ఉంటుంది. అష్టమి శని ప్రభావం కూడా చాలా ఏనాటి అష్టమలో స్థానము తీక్షణంగా ఉంది. ఈ శని ప్రభావం వల్ల కూడా కార్యక్రమాలు కూడా ఆలస్యంగా ఉంటాయి. మానసికంగా ఆలోచన ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి కోపం కూడా ఉద్రిక్తత ఉంటుంది. ఈ కోపాన్ని కూడా శాంతి పరిహారంగా చంద్రారాధన చేయండి. గోక్షీరంతో, ఆవు పాలతోటి కర్కాటక రాశి వారు కూడా అభిషేక కార్యక్రమాలు, చంద్రుని ఆరాధన, చంద్రునికి అర్చన కార్యక్రమాలు ఇలా జరిపించండి. వీరికి కూడా కోపం కూడా శాంతమై దానివల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. తరువాత వీరికి ఉద్యోగపరంగా కూడా బాగానే కూడా ఉంటుంది.
పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. వీరికి ధన రాబడి కూడా అనుకూలంగా ఉంది. శని ప్రభావంలో కూడా వ్యయం కూడా సమపాలనతో నడుస్తుంది. వీరికి వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉంది. ఇష్ట ప్రదేశాలకు కూడా అనుకూలత కాకుండా అయిష్ట ప్రదేశాలకు కూడా స్థానచలనం ఉంటుంది. స్థానచలనము గృహచలనం కూడా జరుగుతుంది. ఈ వారంలో వీరికి ఇష్టదైవారాధన కూడా స్మరించండి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా పొందవచ్చు. చక్కగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురువు అనుగ్రహంతో కూడా అన్ని పనులు కూడా ధనయోగపరంగా కూడా బాగా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు కూడా నూతన వ్యాపారాలకు కూడా అనుకూలమైన సమయము, మంచి రాబడులు, మంచి ధనాయాదాలు కూడా ఉంటాయి. తర్వాత బంధువుల రాకపోకలు, దీనివల్ల కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా చాలా మానసికమైన చికాకులు ఇలాంటివి కూడా అప్పుడు ఎదుర్కొంటారు. తప్పక మీరు ఈ రాశివారు శని త్రయోదశి రోజు లేదంటే శనివారం రోజు కూడా శనేశ్వరికి తైలాభిషేకం జరిపించి తరువాత వీరికి నువ్వుల దానము, శనేశ్వరికి తైలాభిషేకము, నువ్వుల దీపారాధన జరిపించి వీరు కూడా శని యొక్క అనుగ్రహాన్ని పొందగలరని కూడా కోరుకుంటున్నాము. ఈ కర్కాటక రాశి వారికి కూడా రాజకీయ నాయకులకైతేమి, తర్వాత సినీ రంగంలో వారికైతేమి, డైరెక్టర్లకైతేమి, తర్వాత వ్యాపారస్తులకైతేమి, చిరు వ్యాపారులకైతేమి, విద్యార్థులకైతేమి కొంత శని ప్రభావంలో కూడా పనులు కూడా ఆటంకం జరుగుతుంటాయి. దీని పరిహారంతో కూడా జరుపుకొని విశేష ఫలితాలు కూడా పొందండి. ఇది చెప్పుకోదగ్గ విషయాలు కూడా ఉన్నాయి. సింహరాశి వారికి కూడా గురుబలము, శనీశ్వరుడి ప్రభావం కూడా మంచి స్థానాలు ఉన్నాయి. వీరికి 7-8 స్థానములలో గ్రహ సంపత్తి వలన కూడా ధనకారకుడైన గురువు విశేష ఫలితాలు కూడా అందిస్తున్నాడు. గృహ యోగానికి, గృహ నిర్మాణానికి, తరువాత అధిక రాబడికి, తరువాత దూర ప్రయాణాలకు కూడా మంచి అవకాశం ఉంటుంది. ఈ గురుబలం వల్ల కూడా మీరు అనేకమైన కూడా అన్నీ కూడా సాధించవచ్చు. శనీశ్వరుని ప్రభావం కూడా తక్కువ బాగానే అనుకూలంగా ఉంది. శనీశ్వరుని కొంత వల్ల కూడా ప్రతి కార్యక్రమంలో జయము, అనుకోకుండా ధనయోగము, ఇలాంటి విశేషాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విద్యాపరంగా కూడా, ఉద్యోగపరంగా కూడా విద్యార్థులకు, ఉద్యోగస్తులకు అన్ని వారి ఈ రాశి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. మహిళలకు కూడా ఈ రాశి మహిళలకు కూడా విశేష యోగాలు ఉన్నాయి. గురుబలము, శనీశ్వర బలం వల్ల కూడా చాలా ఫలితాలు కూడా ఉన్నాయి. వారం మధ్యలో కొద్దిగా ఈ అశాంతితో కూడా కొన్ని కార్యక్రమాల్లో మనసు నిలకడగా ఉంచలేరు. దీనివల్ల కూడా కొన్ని చికాకులు ఉంటాయి. దీనికి పరిహారంగా కూడా నవగ్రహారాధన, ఇష్టదైవస్మరణ ఈ యొక్క కార్యక్రమాలు జరిపించండి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి. వ్యాపారస్తులు కూడా అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి. మధ్యలో కొన్ని ఆటంకాలు, దీనివల్ల కూడా కొంత ధన నష్టాలు, ధన రాబడి, కొన్ని కష్టాలు కూడా ఉంటుంటాయి. దీనికి కూడా అమ్మవారి యొక్క ఆరాధన, మహాలక్ష్మి అష్టకం పఠించండి. శుక్రవారం అమ్మవారికి పాయస నైవేద్యం సమర్పించండి. ఎర్రని పుష్పాలతోటి, ఎర్రని కుంకుమతోటి అమ్మవారికి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. దీనివల్ల కూడా మీకు విశేష ఫలితాలు కూడా పొందుతారు. మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. మిమ్మల్ని విజయలక్ష్మీదేవి అమ్మవారు వరిస్తుంది. ఈ కన్యారాశి వారికి గురు సంబంధించి అనుకూలతగా ఉంది. ఈ అనుకూలత బాగానే ఉంది. కానీ ధనరాబడి విషయంలో చాలా ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. ధనరాబడి తక్కువగా ఉంది. వ్యయము కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. తర్వాత బంధువుల రాకపోకలు వీరికి అశాంతిని కొంత గురి చేస్తుంది. వృత్తిపరంగా కూడా వీరు కొంత సమస్యల్లో ఉంటారు. ఈ సమస్యల వల్ల కూడా వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తర్వాత భార్యాభర్తల్లో కూడా అనుకూలత కూడా తక్కువగా ఉంటుంది. దీని పరిహారంగా కూడా వీరు నవగ్రహాల్లో శుక్రుడిని, క్షీరాభిషేకము, పంచామృత అభిషేకాలతో కూడా అభిషేక కార్యక్రమాలు కూడా పరిహారం చేసుకోవాలి. శుక్రుడి ధ్యానం కూడా చేయాలి. శుక్రాచార్య ధ్యానం చేసుకోవాలి. వీరిలో కూడా తెల్లని పుష్పాలతోటి, నవధాన్యాలు, అలసందలతో కూడా
పూజా కార్యక్రమాలు జరిపించుకోవాలి. దీనివల్ల కూడా వారికి విశేష ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల అనుకూలత ఉంటుంది. వీరికి ఎక్కువగా ఈ వారంలో కన్యారాశి వారికి నరఘోష కూడా అధికంగా ఉంది. ఈ నరఘోష పరిహారం కోసము వీరు కూడా నవగ్రహారాధన, ఇష్టదైవ స్మరణ, తర్వాత ఈశ్వరుడికి అభిషేకాలు కూడా జరిపించాలి. తర్వాత వీరికి విచిత్రంగా కూడా ఒక సంఘటన కూడా జరుగుతుంది. దీనివల్ల కూడా వీరికి లాభ నష్టాలు కూడా ఎదుర్కొంటారు. ఈ లాభ నష్టాలతో కూడా కొంత మనస్సుకు అశాంతి, కొంత సుఖము, కొంత దుఃఖము, తర్వాత కొంత మానసికమైన అశాంతి ఇలాంటివి కూడా ఎదురయ్యే సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల వల్ల కూడా వీరు సతమతమవుతుంటారు. దీనిని కూడా గమనించాలి. దీనివల్ల కూడా ఎవరికి కూడా పూచీకత్తులు ఉండటం కానీ, తర్వాత సూర్యుడు ఉండటం కానీ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా వారి కార్యక్రమాలు చక్కగా నిర్వర్తిస్తూ వీరికి విశేష లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చక్కగా కూడా ఎవరికి కూడా హామీలు కూడా ఇవ్వద్దని వీరికి మనవి చేస్తున్నాము. వీరికి తెల్లని వస్త్రాలు ఈ వారంలో అనుకూలత ఉంటాయి. తరువాత ఇష్టమైన యొక్క రంగు కూడా గోధుమ రంగు వస్త్రము ధరించాలి. తర్వాత వీరికి అదృష్ట సంఖ్య 5 సంఖ్య వరిస్తుంది. తర్వాత కూడా వీరికి ఇష్టదైవ స్మరణ కూడా తప్పక ఆచరించండి. తర్వాత సినీ పరిశ్రమల వారికి, తర్వాత ఇంకా వీరికి టీవీ రంగం వారికి, నిర్మాతలకు, వ్యాపారస్తులకు, ప్రొడ్యూసర్లకు, తర్వాత డైరెక్టర్లకు కూడా అనుకూలత కూడా ఉంటుంది. దీనివల్ల కూడా చక్కగా విశేషాలు ఉంటుంటాయి. దీనివల్ల కూడా మీరు కొంత మనసుకు అశాంతి, మధ్య మధ్యలో సుఖాలు, దుఃఖాలు, కష్టాలు కూడా ఎదుర్కొంటుంటాయి. అన్నిటి కూడా ధైర్య సాహసాలతో కూడా మీ కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వర్తించండి. ధైర్యలక్ష్మి అమ్మవారిని స్మరించుకోండి. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు చక్కగా విజయలక్ష్మి వరిస్తుంది. అనేక విషయాల ఫలితాలు కూడా ఉంటుంటాయి. వీరు కూడా మధ్య మధ్యలో నమో నారాయణాయ నమః అంటూ నామస్మరణ చేయండి. వీరికి కూడా చాలాగా ఉపయోగపడుతుంది. చక్కగా ఫలితాలు కూడా వస్తుంటాయి. ఈ రాశి వారు కూడా చెప్పుకోదగ్గ విషయాలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. మధ్య మధ్యలో పరిహారం కూడా జరుపుకొని ఈ యొక్క కన్యారాశి వారు కూడా విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము. నమో నారాయణ నమః. ఈ యొక్క తులారాశి వారికి ఈ వారంలో గురుబలము, శనిబలం కూడా మిశ్రమ ఫలితాలతో జరుగుతుంది. గురువు కూడా సంపూర్ణంగా కూడా ధనకారకుడు, విద్యాకారకుడు, భోగకారకుడు, గృహకారకుడు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాడు. ఈ తులారాశి వారికి కూడా మధ్య మధ్యలో ఆటంకాలు, తరువాత కష్టాలు, నష్టాలు ఇవి కూడా వర్తిస్తుంటాయి ఈ వారంలో. దీనివల్ల కూడా వారి కొంత అశాంతి కూడా జరుగుతుంది. ఈ కష్టాలు ఈ సమయంలో కూడా మీరు గురుస్వరూపుడైన శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని కానీ, సద్గురు సాయిబాబాను కానీ, గురుదేవ దత్తాత్రేయ స్వామిని కానీ స్మరణ చేయండి. గురు పారాయణాలు కూడా ఆచరించండి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా పొందుతుంటారు. ఈ గురు రాశి వారికి, తులారాశి వారి గురువు అధిపతి కాబట్టి ఈ రాశికి ముఖ్య అంశగా ధనకారకుడు. అటువంటి విశేషంగా ఫలితాలు కూడా కొద్దిగా మధ్య మధ్యలో మిశ్రమ ఫలితాలు అందజేస్తుంటాడు. శని ప్రభావం కూడా మధ్యలో కొంత వర్తిస్తుంది. శనీశ్వరుని ఆరాధన, తైలాభిషేకాలు, నవగ్రహారాధన, అనేక నల్లని వస్త్రాలు, నలుపు చీరలు దానం చేయండి, నువ్వులు దానం చేయండి. తర్వాత తైలాభిషేకము, తర్వాత నువ్వులతోటి దీపారాధన ఇలాంటి కార్యక్రమాలు కూడా సక్రమంగా జరిపించండి. విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి. తర్వాత ఈ రాశి వారికి గృహయోగము బాగుంది. నరఘోష కూడా తీవ్రంగా ఉండి నరఘోష కూడా ఈ నరుడు యొక్క కోశం ఉన్నా కూడా అనేక సమస్యలు అనేక కూడా చాలా బాధపడుతుంటారు. తరువాత ఈ రాశి వారికి వ్యాపారస్తులు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి. ఈ వారంలో కూడా వీరికి చలనచిత్ర రంగంలో వారికి కూడా అనుకూల పరిస్థితులు కూడా ఒకసారి వ్యతిరేక పరిస్థితులు కూడా ఉంటుంటాయి. ధన యోగంలో కూడా నూతన అవకాశాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. ఎగుడు దిగుడుతో కూడా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. దీనివల్ల కూడా వారికి కొద్దిగా ఇబ్బందులు, ఒకసారి ధైర్యాలు, సాహసంతో కూడా
కొన్ని కార్యక్రమాలు జరిపించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా అనుకూలంగా ఉంది. తర్వాత మధ్యలో వారం మధ్యలో ప్రతికూల పరిస్థితులు, చివరిలో కూడా కొంత కష్టసాధ్యత ఉంది. ప్రారంభంలో కూడా బాగానే జరుగుతుంది. దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి. అట్లా మొత్తం మీద మీరు తులారాశి వారు కూడా ఎక్కువ కాషాయ రంగు దుస్తులు, తరువాత నీలపు రంగు దుస్తులు ధరించండి. దీనివల్ల కూడా అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. వీరికి అదృష్టం సంఖ్య 1, తర్వాత అదృష్టం యొక్క సంఖ్య బలంతో పాటు అదృష్ట వారం కూడా వీరికి బుధవారంలో కూడా వ్యాపార పరంగా కూడా బుధుడు వ్యాపారకారకుడు, దీనివల్ల కూడా వ్యాపారం కూడా రాణిస్తారు. తర్వాత సౌమ్యగ్రహం కాబట్టి వీరికి వ్యతిరేక ఫలితాలు రాకుండా బుధు ఆరాధన కూడా పెసరు దానం చేయండి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి. పసుపు రంగు పూలతో కూడా బుధుని అర్చన చేయండి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి. అందరూ కూడా ఈ యొక్క బుధ ఆరాధన జరిపించేసి విశేష ఫలితాలు పొందవలసిందిగా ఈ తులారాశి వారికి మనవి చేస్తున్నాము. వృశ్చిక రాశి వారికి నాని నూనె అనురాధ అనే నక్షత్రం వారికి, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ వారంలో బృహస్పతి గురువు అనుకూల పరిస్థితుల్లో విశేషంగా ఉన్నాడు. తర్వాత విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ధనపరంగా కూడా ఈ వృశ్చిక రాశి వారికి అనుకూల పరిస్థితులు విశేషంగా ఉన్నాయి. తర్వాత ఈ రాశి అధిపతి కూడా మంచి స్థానంలో ఉన్నందువలన మంచి విశేషాలు కూడా పొందుతారు. ఉద్యోగస్తులు కూడా స్థానచలనాలు, గృహజననాలు సక్రమంగా జరుగుతాయి. కాలయాపన జరగదు. తర్వాత ఈ రాశి వారికి నరకోశ మడుకు ఏమాత్రం మడుకు లేదు. తర్వాత శనీశ్వరి ప్రభావం వలన కొంత స్థిమితత, వృత్తులందు కూడా ఆటంకాలు జరగకుండా కూడా వారి వృత్తుల్లో కూడా శ్రద్ధగా అవకాశం ఉంది. ఈ యొక్క శనీశ్వరుడు యొక్క ప్రభావం కూడా తగ్గుముఖంలో కూడా ఉంది. శనిపీడ ప్రభావం కూడా కొంత మధ్యలో ఆటంకాలు జరిగిస్తున్నా కూడా శని ప్రభావంలో కూడా వీరు కొంత శనీశ్వరుడికి తైలాభిషేకాలు, తర్వాత శనీశ్వరునికి దానాలు, నలుపు వస్త్రాలు, తర్వాత జమ్మిపత్రితో పూజలు, తర్వాత వీరికి తైలాభిషేకము, తర్వాత గొడుగు ఛత్రం లాంటివి, ఇనప వస్తువు లాంటివి దానాలు స్వామివారికి శనీశ్వరికి సమర్పించాలి. దీనివల్ల కూడా విశేషంగా కూడా ఫలితాలు వస్తుంటాయి. ఈ గురుబలం వల్ల కూడా దూర ప్రయాణాలు కూడా మంచి అవకాశం ఉంటుంది. ధన రాబడి కూడా ఈ వారంలో కూడా చాలా విశేషంగా కూడా ఉంది. ఈ రాశి వారికి కూడా మధ్యలో పనుల యందు ఆటంకాలు, ప్రయాణంలో చిక్కులు, తర్వాత ఈ రాశి వారికి కూడా పరిస్థితి తక్కువగా ఉంటుంది. ధన రాబడి వచ్చినా కూడా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి కూడా అనుకూల అంశాల్లో కూడా మధ్యలో బంధువుల ఒత్తిడి, కొద్దిగా శత్రుబాధలు కూడా ఉన్నాయి. వీటి వల్ల కూడా శత్రుకారకుడు, సూర్యారాధన, సూర్యదేవుని కూడా ఆరాధన చేయండి. సూర్యారాధన చేసి సూర్య నమస్కారాలు చేయండి. ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం భానువే నమః, ఓం సవిత్ర సూర్య నారాయణాయ నమః అనే మంత్రాన్ని చక్కగా పఠించండి. సూర్య నమస్కారాల వలన ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా, శత్రుపరంగా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా వీరి యొక్క రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. తరువాత మిగతా గ్రహాల కూడా సంపత్తి కూడా అనుకూలంగా ఉంది. 9 గ్రహాల సంపత్తి కూడా మధ్యలో ధనం వేయడానికి అవకాశం ఉంది. విలాస వస్తువులకు విలాసాన్ని కూడా ఖర్చు పెడుతుంటారు ఈ రాశి వారు కూడా. తర్వాత నిర్మాణ చలనచిత్ర రంగంలో ఉన్న వారికి, టీవీ రంగంలో ఉన్న వారికి కూడా విశేష ఫలితాలు ఉంటాయి. నూతన అవకాశాలు ఉంటుంటాయి. కొన్ని యొక్క విషయాల్లో కొన్ని అవకాశాలు చేజారిపోతుంటాయి. దానివల్ల కూడా కొంత మనసుకు ఆందోళనలు కూడా ఉంటుంటాయి. ఈ ఆందోళన పరిహారం కావాలంటే చంద్రారాధన చేయండి. చంద్రారాధన చేశారంటే చంద్రుడు చల్లనివాడు, మనశ్శాంతి కూడా వర్తిస్తుంటాడు. వీరి వరకు కూడా ప్రతి ధైర్య సాహసాలతో కూడా అడుగు ముందుకేస్తుంటారు. వీరి కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి. ఈ వారంలో కూడా అనుకూల పరిస్థితులు కూడా చాలా చక్కగా ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా విశేష ఫలితాలు ఉన్నాయి.
ఈ రాశి మహిళలు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంత బయట కూడా సమస్యలు కూడా లేకుండా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు కూడా వీరికి అదృష్టపు సంఖ్య 9, కుజుడు అధిపతి. తరువాత వీరికి అదృష్టవారం బుధవారము. వీరికి ఇష్టమైన రంగు కూడా నీలపు రంగులు ధరించండి. ఈ వారంలో కూడా వీరికి విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి. ఓం నమో నారాయణాయ నమః, నమో నారసింహాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. విశేష ఫలితాలు కూడా పొందండి. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ వారంలో ధనరాబడి తక్కువగా ఉంది, వ్యయం మటుకు చాలా ఎక్కువగా ఉంది. దుబారా ఖర్చులు కూడా చాలా ఉన్నాయి. వీరు ధనలక్ష్మి యొక్క పూజారాధన చేస్తే మటుకు వీరికి ధన సూచనలు ఉంటాయి. ఆకస్మిక ధనయోగాలు కూడా కలిసి వస్తాయి. వీరు కూడా శుక్రవారం రోజు అమ్మవారిని కూడా ధను ఆరాధన చేయండి. తర్వాత వీరికి వృత్తిపరంగా కూడా అనుకూలతలు ఉంటాయి. తర్వాత మధ్య మధ్యలో ఇంటా బయట కూడా కొద్ది భేదాభిప్రాయాలు కూడా వస్తుంటాయి. దీనివల్ల కూడా శత్రు బాధలు, నరఘోష కూడా ఎక్కువగా ఉంది. నరఘోష యంత్రాలు కూడా ధరించండి. గృహానికి మీరు కూడా ధరించవచ్చు. ఈ రాశి వారికి కూడా మధ్య మధ్యలో కష్టాలు, నష్టాలు కూడా ప్రారంభమవుతున్నాయి. వీటి వల్ల కూడా కొంత పరిహారం జరుపుకోవాలి. నవగ్రహాల్లో శనీశ్వర ఆరాధన కూడా అనుకూలమైంది. శనీశ్వర ఆరాధన గురువు సంబంధించిన వారు కూడా గురువు కారకుడు బృహస్పతి కాబట్టి, గురువు కాబట్టి, ధనాన్నిచ్చేవాడు గురువు కాబట్టి, అమ్మవారి యొక్క ఆరాధన ధనానికి అధిపతి అమ్మవారు కాబట్టి అమ్మవారిని కూడా చక్కగా ఆరాధన చేయండి. తరువాత ఇష్టదైవాన్ని కూడా స్మరించండి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి. ఉద్యోగస్తులు కూడా మంచి రాణింపు ఉంటుంది. ప్రమోషన్లు కూడా మంచి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంటా బయట దూర ప్రదేశాలు కూడా వీరికి కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. వీరికి కూడా కొంత శుక్రారాధన కూడా జరిపించండి. శుక్రుడు కూడా అన్యోన్యత, భార్యాభర్త అనుకూలత కూడా ఉంటుంది. ఇంటా బయట కూడా సమస్యలు లేకుండా అన్ని విధాలుగా బాగా చక్కగా ఉండాలంటే వీరు అన్ని విధాలు కూడా ఈ యొక్క పద్ధతులు పాటించాలి. దైవారాధన చేయండి. దైవారాధన వల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా అన్నీ కూడా ప్రజారంగంలో కూడా ప్రజల అభిమానము, అధిష్టానంలో కూడా మంచి ఫలితాలు కూడా వస్తాయి ఈ వారంలో వీరికి. తర్వాత మనము ఇంకా చలనచిత్ర పరిశ్రమ వారికి, టీవీ పరిశ్రమల వారికి, వ్యాపారస్తులకు, తర్వాత చిరు వ్యాపారులకు కూడా ఈ యొక్క వారంలో కూడా అనుకూలత కూడా ఉంది. వారం మధ్యలో చివరిలో కూడా కొంత ధన నష్టము, ధన రాబడి కూడా తక్కువగా ఉంటుంది. ధన రాబడి కూడా ఎక్కువగా ఉండేదానికి కూడా దైవోపాసన, అమ్మవారి ఉపాసన చేయండి. ధనలక్ష్మి ఆరాధన పొందండి. దీనివల్ల కూడా మీకు విశేష ఫలితాలు ఉంటాయి. అమ్మవారు విష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ నమో నారాయణాయ నమః, శ్రీ వెంకటేశాయ నమః అంటూ నామస్మరణ చేస్తూ విశేష ఫలితాలు కూడా పొందండి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా వస్తాయి. తర్వాత ఇంకా అన్ని విధాలు కూడా రైతులకు కూడా మంచి అవకాశం ఉంది. వీరికి కూడా ఇష్టానుగ్రహమైన 8 సంఖ్యలు పాటించండి. 8 సంఖ్య వలన కూడా వీరికి అదృష్ట సంఖ్య. తర్వాత 4 సంఖ్యతో కూడా మంచి అనుకూలత ఉంటుంది. వీరికి ఇష్టమైన రంగులు ఎరుపు వస్త్రాలు, పసుపు వస్త్రాలు ధరించండి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి. ఈ ధనుసు రాశి వారు కూడా అంచెలంచెలుగా కూడా వ్యాపారంలో, ఉద్యోగపరంగా కానీ, అన్ని విధ రాజకీయ పరంగా కానీ మంచి అనుకూలత విశేషం ఉంది. ఈ యొక్క రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టు కూడా ఈ ఉపశాంతుల వల్ల కూడా మంచి దైవానుగ్రహం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం కూడా ఈ వారంలో ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. ఈ యొక్క నవగ్రహాలలో అన్ని గ్రహాలు కూడా సుముఖంగా ఉన్నాయి. అనుకూలత గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ గ్రహాలు కూడా మధ్య మధ్యలో వ్యతిరేకత, దానివల్ల కూడా నష్ట కష్టాలు కూడా ఎదురవుతుంటాయి. అనుకోని ప్రమాదాలు, అనుకోని సూచనలు, దీనివల్ల కూడా కొంత నష్ట పరిహారాలు, ధన నష్టము, ప్రాణ నష్టాలు ఇలాంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈ యొక్క మకర రాశి వారు కూడా వాహనాల రీత్యా కూడా చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ఈ మకర రాశి వారికి కూడా ఇంటా బయట సమస్యలు కొంతవరకే ఉంటాయి.
తీక్షణంగా మనకు ఏముండవు. తరువాత ఆరోగ్యపరంగా కూడా వీళ్ళు సూచనలు పాటించాలి. ఆరోగ్యపరంగా ఆరోగ్యాన్ని ఎత్తేటువంటి సూర్య నమస్కారాలు, అమ్మవారి యొక్క అనుగ్రహము. తరువాత ఈ రాశి వారికి కూడా రైతులకు, వ్యవసాయదారులకు కూడా అనుకూలంగా ఉంది. నూతన పంటలకు కూడా మంచి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు, తర్వాత అనేక రకమైన వ్యాపారస్తులకు, తర్వాత పారిశ్రామికవేత్తలకు, ఈ మకర రాశి వారికి కూడా అనుకూలత, మధ్య మధ్యలో ప్రతికూలత కూడా ఉంది. రాజకీయ పరంగా కూడా, రాష్ట్రపరంగా, కేంద్రపరంగా కూడా రాజకీయ నాయకులు కూడా కొన్ని చిక్కు సమస్యలతో ఎదురవుతుంటారు. వీరు కూడా రాజకీయ పరం వారు కూడా కెంపు వృత్తాన్ని ధరించండి. తరువాత వ్యాపారస్తులు కూడా శుక్రుడిని ఆరాధన చేయండి. శుక్రుడికి కూడా డైమండ్ వర్జము ధరించండి. దీనివల్ల కూడా మంచి మీకు విశేష ఫలితాలు ఉంటుంటాయి. ఇంకా మనం చెప్పుకోదగిన విషయాల్లో కూడా మహిళలకు కూడా రాణింపు ఉంటుంది. ఈ ఇంటా బయట కూడా సమస్యలు లేకుండా, నరకోశం లేకుండా కూడా చక్కగా ఉంటారు. ఇంకా విద్యార్థులకు కూడా జ్ఞాపశక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలు కూడా ఉత్సాహం కలుగుతుంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీరిని కూడా మనము తెలుసుకోవాలి. ఇంకా ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా, చలనచిత్ర రంగం వారికి, తర్వాత టీవీ రంగం వారికి కూడా, దర్శకులకు, ప్రొడ్యూసర్, నిర్మాతలకు కూడా మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దీని వల్ల కూడా విశేష ఫలితాలు ఉంటుంటాయి. మధ్య మధ్యలో చిక్కు సమస్యలు లేకుండా, ఇంటా వంట సమస్యలు లేకుండా మనం చెప్పిన పరిహారాలు తూచా తప్పకుండా పాటించండి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి. వాహనాల రీత్యా కూడా ఈ వారంలో చక్కగా జాగ్రత్తగా ఉండండి. దీనివల్ల కూడా మీకు ఎలాంటి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు లేకుండా కూడా ఉంటాయి. తప్పనిసరిగా ఇవన్నీ కూడా నిర్వర్తించండి. విశేష ఫలితాలు కూడా ఈ మకర రాశి వారు పొందగలరని ఆశిస్తున్నాము. ఈ కుంభరాశి వారికి గురు బలం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది. బుద్ధి స్థిమితంగా ఉండదు. తర్వాత దైవపరమైన యొక్క కార్యక్రమాల్లో మనసు లగ్నం చేయలేరు. కొన్ని ఉద్యోగపరంగా కూడా, తర్వాత విద్యాపరంగా కూడా మనసు లగ్నం చేయలేరు. శని ప్రభావం వలన, శని అష్టమ శని ప్రభావం, ఏలినాడు శని ప్రభావం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ శని ప్రభావం కూడా తీక్షణంగా ఉంది. వీరు తప్పనిసరిగా ప్రతి మాసం కూడా నవగ్రహాల్లో శనీశ్వరుని ఆరాధన చేయండి. అభిషేకాలు, తైలాభిషేకాలు తప్పగా జరిపించండి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు పొందుతారు. ప్రతికూల పరిస్థితుల నుండి మీరు చక్కగా అనుకూల పరిస్థితులకు మారిపోయి మీ యొక్క కార్యక్రమాలు కూడా పురోభివృద్ధి జరుగుతుంది. ఇంటా బయట కూడా సమస్యలు లేకుండా మనసు కూడా ప్రశాంతత అలాంటివి కూడా ఉంటాయి. తప్పనిసరిగా మీరు నవగ్రహాల్లో శనీశ్వరుని ఆరాధన, మంత్ర జపము ఇవి కూడా పాటించండి. గురుచరిత్ర పారాయణాలు కూడా పాటించండి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి. దత్తాత్రేయుని స్వరూపమైన ఈ యొక్క దత్తాత్రేయ స్వామిని గురువు ఆరాధన చేయండి. ఆ గురువు ఆరాధన వల్ల కూడా గురునామస్మరణ చేయండి. ఈ యొక్క సమస్యల నుంచి కూడా ఉద్యోగ సమస్యలు, మంచి అవకాశాలు ఉంటాయి. ధనరాబడి ఉంటుంది. వ్యాపారాల్లో కూడా అన్నింటిలో కూడా ముందంజలో ఉంటారు. ధనం కూడా నిల్వ చేయగలుగుతారు. తర్వాత మీ అనుకూల పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. సినీ రంగంలో వారికి, చలనచిత్ర రంగం వారికి, రైతులకు కూడా అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. తరువాత మీరు మహిళలకు కూడా ఈ రాశి వారికి కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ శని ప్రభావం వలన కూడా మధ్య మధ్యలో మానసిక అశాంతి, ఆందోళనలు, భయాలు ఇలాంటి వల్ల కూడా ధైర్యం కూడా కోల్పోతారు. ఏ వృత్తి చేయాలన్నా కూడా చాలా ధైర్య సాహసాలు లేకుండా చాలా ఇబ్బంది పడతారు. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు. మనం కూడా ధైర్యం ఉంటే కానీ ధైర్యలక్ష్మి తెలుసుకోవాలి. దీనివల్ల కూడా అమ్మవారి వల్ల కూడా మనకు విశేష ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ కూడా తూచా తప్పకుండా ఆచరించండి. తర్వాత వీరికి ఇష్టమైన రంగు, తర్వాత పసుపు రంగు ఇష్టంగా ఉంటుంది. తర్వాత వీరికి అదృష్టం సంఖ్య 8 సంఖ్య,
తరువాత ఇష్టమైన వారము గురువారము, ఈ వారాల్లో మీ కార్యక్రమము నిర్వర్తించండి. చాలా అనుకూల ఫలితాలు కూడా ఈ కుంభరాశి వారు కూడా పొందండి. అనేక విశేషాలు కూడా పొంది తరువాత మీ కార్యక్రమాలు కూడా సానుకూలంగా, ప్రతికూలంగా కాకుండా సానుకూలంగానే కార్యక్రమాలు జరిపించండి. దీనివల్ల కూడా మీకు మంచి పురోభివృద్ధి కలుగుతుంది. నరఘోష కూడా చాలా అధికంగా ఉంది. ఈ నరఘోష యంత్రాలు కూడా ధరించండి. నరఘోష వల్ల కూడా కొన్ని ఇబ్బందుల వల్ల కూడా మీరు ప్రతి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇవి కూడా పరిష్కారం చేసుకోవాలని కోరుతున్నాము. ధనకారకుడైన ధన సంపూర్ణమైన ఈ గురువు కూడా అనుకూల పరిస్థితులు లేడు. దాని ప్రభావం వలన ఖర్చు కూడా ఎక్కువగా ఉంటాయి, ధన రాబడి తక్కువగా ఉంటుంది, అనవసరంగా దుబారా ఖర్చులు జరుగుతుంటాయి. ఈ రాశి వారికి మధ్యలో అశాంతి ఎదురవుతుంది. ఏ కార్యక్రమాలు కూడా ధైర్య సాహసాలతో కూడా చేయలేకపోతారు. తర్వాత రావలసిన ధన రాబడి కూడా సమయానికి అనుకూలంగా ఉండదు, వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొంటారు. వీరికి కూడా గురువు ఆరాధన కూడా సంపూర్ణ జరిపించుకోవాలి. మహిళలకు కూడా అనుకూల పరిస్థితులు కూడా ఉంటాయి. ఒకసారి ధన విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. ఇంకా రాజకీయ నాయకపరం గారి, వ్యవసాయపరం వారికి కూడా మధ్యలో గురువు అనుకూలత లేనందువల్ల కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా భయాలందోళనతో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత శని ప్రభావం కూడా వీరికి శని కూడా అంత అనుకూలంగా లేడు. ఈ శని తైలాభిషేకాలు, కొన్ని దానాలు ఇలాంటి వల్ల కూడా చాలా మార్పులు వస్తుంటాయి. ఈ మీనరాశి వారికి కూడా కార్యక్రమాలు జరగాలంటే గణేశుని ఆరాధన చేయండి. లక్ష్మీ గణాధిపతిని సోమవారం పాలాభిషేకం జరిపించి ఈ కార్యక్రమాలు కూడా మీకు అన్ని కూడా అనుకూల పరిస్థితులు. విజయ గణపతి, కార్యగణపతి, శక్తి గణపతి అనే రూపాలు తెలిసినటువంటి స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపి గరికపత్రి సమర్పించి బిల్వపత్రాలతో ఆయన పూజించి స్వామివారిని గుడోపహారము, గుడ నైవేద్యం పెట్టి స్వామివారికి బెల్లం నైవేద్యం పెట్టి ఈ గణపతి యొక్క ఆరాధన చేసినా కూడా విశేష ఫలితాలు జరుగుతుంటాయి. ఇలాంటి పనులు కూడా ఆటంకించకుండా అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా ఉంటాయి. బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది. దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా పొందుతుంటారు. మీనరాశి వారు కూడా మధ్యలో చిక్కు సమస్యలు ఉంటుంటాయి. ఇంటా బయట కూడా సమస్యలు ఉంటుంటాయి. వీరికి కూడా దూర ప్రయాణాలు, తరువాత సాహసోపేతమైన కార్యక్రమాలను మీరు నిర్వర్తించొద్దు. దీనివల్ల కూడా కొన్ని కష్టాలు, నష్టాలు కూడా ఎదుర్కొంటారు. తరువాత నరఘోష ఎక్కువగా ఉంది. తర్వాత శత్రుఘోష కూడా ఎక్కువగా ఉంది. దీనివల్ల కూడా ఆరాధన, సూర్య ఆరాధన జరిపించండి. సూర్యుడు శత్రు నివారకారకుడు కాబట్టి, ఆరోగ్యకారకుడు కాబట్టి ఆరోగ్యపరంగా, శత్రు నివారణ పరంగా కూడా మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మీనరాశి వారికి కూడా మీరు ధరించవలసిన ఆభరణాలు కూడా పసుపు రంగు ఆభరణాలు ధరించండి. తరువాత పసుపు రంగు వస్త్రాలు ధరించండి. వీరికి అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం రోజు ఎర్రటి పుష్పాలతోటి కుంకుమార్చన, అమ్మవారికి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, తర్వాత అమ్మవారికి పాయసాన్నము, నైవేద్యము సమర్పించండి. దీనివల్ల కూడా అమ్మవారిని దేవీ ఖడ్గమాల స్తోత్రాలతోటి స్మరించండి. మీకున్న కార్యక్రమాలు కూడా సానుకూలంగా అమ్మవారి అనుగ్రహంతో కూడా మీ కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతాయి. ఇది అందరూ కూడా పూజా తప్పకుండా పాటించండి. తగిన పరిహారాన్ని పొందండి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా వర్తిస్తుంటాయి.